నమస్కారం హెచ్సి వార్తలకు స్వాగతం ఈరోజు వార్తల ముఖ్యాంశాలు తెనాలి పట్టణ సుందరీకరణలో పుర ప్రజలు భాగస్వాములు కావాలన్న తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిపోయిన రాధిక జేఈ మెయిన్స్ ఫేజ్ 1 పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన తెనాలి ఎన్ఆర్ఐ కళాశాల విద్యార్థులు. తెనాలి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కన్ఫ్యూజన్ను వీడి పార్టీ అధిష్టానంపై నమ్మకంతో ముందుకు సాగాలని మాజీ మంత్రి తెనాలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తెనాలి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కన్ఫ్యూజన్ను వీడి పార్టీ అధిష్టానంపై నమ్మకంతో కమిట్మెంట్తో ముందుకు సాగాలని మాజీ మంత్రి తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తెనాలి పట్టణంలోని 23, 24, 25 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆత్మీయ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వార్డులకు విచ్చేసిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తెనాలి సీటు విషయంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుంటుందనే నమ్మకం తమకుందని, పార్టీ శ్రేణులు కన్ఫ్యూజన్ను పక్కన పెట్టి కమిట్మెంట్తో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి, నియోజకవర్గానికి స్థానిక శాసనసభ్యులు చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. అబద్ధపు మాటలతో ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తెనాలి నియోజకవర్గంలో రోడ్లు వేయలేదు సరికదా, కనీసం గుంతలను కూడా పూడ్చలేదని అన్నారు. లక్షల రూపాయల వ్యయంతో ట్రాఫిక్ వ్యవస్థను ఏర్పరిచామని గొప్పలు చెప్పుకుంటున్న స్థానిక నేతలు ట్రాఫిక్ సమస్యను పరిష్కరించకపోగా ఆ సమస్యను మరింత జటిలం చేశారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారని దుయ్యబట్టారు. రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు తమకు రావాల్సిన నగదు అందక ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక అవస్థలు పడుతున్నారని అన్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని, తర్వాత వచ్చే ప్రభుత్వాలు తప్పనిసరిగా కేంద్రంపై ఆధారపడే దుస్థితికి తెచ్చారని విమర్శించారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనే రాష్ట్ర అభివృద్ధి కొరకు తప్పనిసరి బీజేపీతో కలిసి ముందుకు నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ అంశాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాన్ని ఓడించడానికే పొత్తు అనివార్యమైందని అన్నారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరింత స్పష్టతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ ఆత్మీయ సమావేశంలో తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాడిబోయిన హరిప్రసాద్, 23, 24, 25 వార్డుల తెలుగుదేశం పార్టీ నాయకులు, పార్టీ కౌన్సిలర్లు, తెలుగుదేశం పార్టీ పట్టణ స్థాయి నాయకులు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని రకాలుగా అన్ని వర్గాలని కూడా నాశనం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారు. యువకులకి జాబ్ క్యాలెండర్ అన్నాడు, దాదాపు 2 లక్షల ఉద్యోగాలు వేస్తానని చెప్పి కనీసం ఒక్క యువకుడు కూడా నాకు ఉద్యోగం వచ్చింది, ఈ పార్టీ వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా పరిస్థితి బాగుంది అనే శ్రామికుడు కానీ కర్షకుడు కానీ ఆఖరికి పెన్షన్ ఇచ్చే దాంట్లో కూడా కక్కుర్తి పడే విధంగా ఒంటరి మహిళకి తీశారు, కొంతమందికి పెన్షన్లు తీశారు, రకరకాలుగా తీసేసి అప్పటికే మనం 52 లక్షల పెన్షన్లు ఇస్తే ఇప్పుడు మేము 60 లక్షల 60 అంటే 5 ఏళ్ళకి 60 ఏళ్ళు నిన్నాళ్ళు ఎంతమంది ఉంటారు, ఎన్ని రకాలుగా ఎన్ని పెన్షన్లు తీసేశారని చేస్తే తీసేసిన దానికి ఇచ్చిన దానికి 2 కూడా సమానం అని చెప్పి ఈనాడు మీకు చెప్తా ఉన్నాం. 11 లక్షల కోట్లు ఇవాళ జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే వాళ్ళ ఉద్యోగస్తులను మోసం చేశాడు. వాళ్ళకి పిఆర్సీ ఇవ్వలేని పరిస్థితి, వాళ్ళకి పోతే పోయింది. ఉద్యోగస్తులుగా పనిచేసి రిటైర్మెంట్ అయిపోతే ఆ రిటైర్మెంట్ పెన్షన్ వచ్చే వాళ్ళకి సగం కూడా రావట్లా. వాళ్ళు ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఏ రకంగా ఓట్ల దగ్గర మేనేజ్ చేస్తున్నారు, పోలీసుల దగ్గర మేనేజ్ చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన ఉద్యోగస్తులు వేసుకుంటా ఉన్నారు. దేనికి వీళ్ళకి కావాల్సిన వాళ్ళని అనుకూలంగా అంటే దేనికి అనుకూలం అంటే
ఓటర్లు అనుకూలంగా లేకపోయినా ఓట్లు వేసుకునేదానికి సిద్ధపడే ప్రయత్నం, అంటే గుండాయిజం రౌడీజం చేయడానికి ప్రయత్నించే పరిస్థితి. ఎందుకంటే మనం చూసాం, కళ్ళు మూస్తే తెలిసే లోపల ఎన్నికలు జరిపిస్తామని చెప్పి చిటికలు వేశాడు. పైగా ఉత్సా అంటా ఉన్నాడు. మరి ఎవరు పోసుకోవాల్సిన తరుణం వచ్చిందో నాకైతే తెలియదు, కానీ మనం పోయించాల్సిన తరుణం మాత్రం వచ్చిందని చెప్పి మాత్రం మీ అందరినీ ఈ మధ్య అనుకోండి ఏదో 30 లక్షలు పెట్టి లైటింగ్ పెట్టారు. దేనికి పెట్టారో నాకైతే తెలియదు, కానీ పాపం ఆయన సొమ్ము తీసుకొని ఆ లైటింగ్ వల్ల రోజు ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంది. ఆ లైటింగ్లో అయోమయం అయిపోతూ ఉన్నారు ప్రజలు. ఇది రెడ్ లైట్లో వెళ్ళాలో, బ్లూ లైట్లో వెళ్ళాలో, లేదా గ్రీన్ లైట్లో వెళ్ళాలో తెలియని పరిస్థితి ఈ రోజున ప్రజలు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఆ సభలో అనుకుండా ఏం మాట్లాడుతున్నారు? 180 రోడ్లు వేసాడంట. 10 గజాలు వేసిన రోడ్డు కూడా లెక్కేసుకున్నా 180, 40 వార్డులు, 38 గ్రామాలు, 5 ఏళ్ళు. లెక్కలు వచ్చిన వాళ్ళు లేదా కంప్యూటర్ మీకు బాగా వచ్చు కదా, దాన్ని పెట్టి కొట్టి చెప్పాయా ఎవరన్నా? 180, 78 బాగిచ్చండి. 2.3 రోడ్లు చెప్పుకోవడానికి సిగ్గుండాలన్నా నేను అనేది. అదేదో లేకపోతే మంగళగిరి రోడ్డు లేకపోతే నారాకోడు రోడ్డు లేకపోతే కొల్లిపర్రు రోడ్డు లేకపోతే ఆ బురిపాలెం రోడ్డు లేకపోతే ఇంకే రోడ్డు ఉందా నువ్వు వేసేది? 23వ వార్డులోకి వచ్చే ప్రధానమైనటువంటి రోడ్డు ఏమైనా వేసావా అని నేను అడుగుతున్నా. నువ్వు ఏ రోడ్డు వేసావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మల్లిపాడు వెళ్ళే రోడ్డు, ఆ రోజు వేసిన రోడ్లో మధ్యలో ఆ 2 రోడ్లకి మధ్య జాయింట్ కూడా మట్టితో నింపాల్సినటువంటి మట్టి కూడా వేయలేనటువంటి మన లోకనాథం ఏదో చెబుతూ ఉంటాడు, మైకు దొరికింది కదా అని. ఏంటి గజం అర్ధ గజం సంవత్సరానికి వేసింది ఈయన. ఈ గజానికి అర్ధ గజానికి నేను లోకనాథం అని చెబుతాడు ఈయన. ఆ కట్టిన ఇళ్ళకి సపోర్టెడ్గా కొన్ని చిన్నవి ఉంటే అవి చేయలేకపోయారు. ఇంకో పక్కన 70% పనులు పూర్తి చేసినటువంటి పూలే కాలనీలో మరి చూసుకుంటే పూర్తిగా వాటిలన్నింటినీ శిథిలాలుగా మార్చినటువంటి ఘనత కొన్ని 100 కోట్లకి 1140 ఇళ్ళని సమాధి చేసినటువంటి ఘనత మీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తెనాలి పట్టణ పరిశుభ్రత సుందరీకరణలో తెనాలి పురపాలక సంఘం చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ తెనాలి పట్టణ పుర ప్రజలు భాగస్వాములై తమదైన తోడ్పాటు అందజేయాలని తెనాలి పురపాలక సంఘం చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మంగళవారం తెనాలి పట్టణంలోని 15వ వార్డు నిర్వహించిన వార్డు పర్యటన కార్యక్రమంలో అన్నారు. వార్డు పర్యటనలో భాగంగా తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మంగళవారం తెనాలి పట్టణంలోని 17వ వార్డులో స్థానిక కౌన్సిలర్ మున్సిపల్ అధికారులతో కలిసి పర్యటించారు. మురుక్కాలోని సీటును తొలగించే పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ మురుక్కాలలో వ్యర్థాలు వేయటం వల్ల నీటిపారుదల నిలిచిపోయి సిల్టు పెరిగిపోతుందని అన్నారు. వ్యాపారస్తులు ప్రజలు వ్యర్థాలను ప్లాస్టిక్ వస్తువులను మురుక్కాలలో పడవేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని అన్నారు. ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరగకుండా యజమానులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తెనాలి పురపాలక సంఘం అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆమె పేర్కొన్నారు. డ్రైన్లో మురుగునీటి పారుదల సాఫీగా అయ్యేలా చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. పుర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో తాడిబేన్ రమేష్, వార్డు కౌన్సిలర్ అన్నం పిన్నారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బ్రదర్ ఆనందన్న, కావేటి ఈశ్వర్, శానిటరీ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు, ఆర్ఐ కుర్రా శ్రీనివాసరావు, ఏఈ చైతన్య, సచివాలయ శానిటేషన్ సిబ్బంది, మున్సిపల్ ఎలక్ట్రికల్ గ్రీనరీ సిబ్బంది పాల్గొన్నారు. మా ఇళ్ల వాళ్ళు అందరూ కూడా చక్కగా సహకరిస్తున్నారు. ఇలాగే ప్రతి వార్డులో కూడా దోమలు వస్తున్నాయి, మరి కారణం ఏంటి అని మీరు కూడా గమనించుకొని మెట్ల కింద ఆగిపోయిన ఆ తుక్కు, మరి మీరు కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు ఇటుక రాళ్ళు, ఇసుక ఇవి మీ కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు లోపల పడిపోయి ఉంటాయి. అవి మేస్త్రి గారులు చెప్పించి దయచేసి అవన్నీ కూడా ముందు తీయించండి. అవి అలానే లోపల ఉండిపోవడం వల్ల ఆ మెట్ల కింద ఆగిపోయిన చెత్త వల్ల మీ మెట్లు కూడా పగలగొట్టాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంది. ఆ పరిస్థితి తీసుకోకుండా అలాగే ఇంటి మొత్తం కూడా మొత్తం స్లాబ్ లాగా వేసేసేయకుండా ఈ వీళ్ళు శానిటేషన్ వాళ్ళు వచ్చి ఆ కర్రతో పార తీసేటప్పుడు మరి వాళ్ళ కర్ర కూడా పట్టకుండా ఉండే పరిస్థితి వస్తే మీ ఇంటి ముందు ఉండే ఆ ర్యాంప్ కింద మొత్తం కూడా అది వదిలేసేయాల్సి వస్తుంది. అట్లాగే దానివల్ల వాటర్ ఫ్లోటింగ్ అని తగ్గిపోయి ఇబ్బంది పడుతూ ఉంది. మరి ఎంతో ఓర్పుతో ఉదయం 6:30 కల్లా చైర్పర్సన్ గారు వచ్చి మరి వార్డుల్లో ఇలా ప్రతి వార్డు కూడా తిరగటం, ఇలా చూడటం అంతకుముందు కూడా జరగలేదు. ఇలా జరగటం ఎంతో గొప్ప విషయం. చైర్పర్సన్ గారు ఎంతో శ్రద్ధతో మరి ప్రతి వార్డు కూడా ఈ పారిశుద్ధ మరి ఎలా ఉంది పరిస్థితి అని ఉదయం 6:30 కల్లా వచ్చి ఇవన్నీ చూడటం ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. ఈరోజు వార్డు చాలా
అందరూ వార్డు ప్రజలు కూడా ఎంతోమంది సంతోషిస్తున్నారు. ఈ గడప గడప మనవరత్వం వచ్చినప్పుడు ఆ ప్రోగ్రామ్కి మన ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ప్రజలు ఆయన దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. ఈ రోడ్లు ఒకటి డ్రైన్స్ ఒకటి అడగటం, ఈ వార్డుకు వచ్చేసి 3 రోడ్లు వేయటం జరిగింది. ఇక త్వరలోనే ఈ డ్రైన్స్ అనేది కూడా తొందరలోనే ఏర్పాటు చేస్తామని, అలానే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయాలనేది ఈ శానిటేషన్ మీద దృష్టి పెట్టడం జరిగింది. మెయిన్ కానీ మా ఎమ్మెల్యే కానీ మా అధికారులు కానీ తొందరలోని ప్రజలకి మెరుగుపడేలాగా మేము చూస్తామని, అలానే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ శానిటేషన్ ఇది దోమల మందు కానీ ఇవి కూడా త్వరలోనే చేపిస్తామని కోరుకుంటూ జేఈ మెయిన్స్ ఫేజ్ 1 పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభను కనపరిచి ఉత్తమ ఫలితాలు సాధించిన ఎన్ఆర్ఐ కళాశాల విద్యార్థులను తెనాలి ఎన్ఆర్ఐ కళాశాల యాజమాన్య సభ్యులు మంగళవారం ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ కళాశాల సీఈఓ ఉమామేశ్వరరావు మాట్లాడుతూ జేఈ మెయిన్స్ ఫేజ్ 1 పరీక్షకు హాజరైన వారిలో 44 మంది విద్యార్థులు అత్యున్నత ప్రతిభను కనపరిచి మంచి ఫలితాలు సాధించారని అన్నారు. తెనాలి చరిత్రలో తిరుగులేని విజయాన్ని ఎన్ఆర్ఐ విద్యార్థులు సాధించడం గర్వకారణమని అన్నారు. రానున్న రోజుల్లో జరగనున్న జేఈ అడ్వాన్స్ పరీక్షల్లో కళాశాల విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జోనల్ ప్రిన్సిపాల్ శివనారాయణ, ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి, అధ్యాపకులు కిషోర్, స్కూల్ డీన్ కిషోర్ బాబు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ లాజరస్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ఫేజ్ 1 సెషన్లో నిలబడ్డాడు. అలానే నాగరోహిత్ మ్యాథ్స్లో 99.87, ఫిజిక్స్లో 99.03, కెమిస్ట్రీలో 99.67తో ఓవరాల్ పర్సంటేజ్ 99.82తో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. జేఈ అడ్వాన్స్ అంటే ఐఐటి కోచింగ్కి సంబంధించి ఏ కాలేజీలో కూడా కనీసం 95 అబోవ్ పర్సంటేజ్ లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మరి తెనాల్లో జేఈ మెయిన్స్ ఎగ్జామ్కి కోచింగ్లో ఎన్ఆర్ఐలో మరి ప్రతి స్టూడెంట్ మీద కూడా ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో కోచింగ్ కానివ్వండి, క్వాలిటీ ఆఫ్ టీచింగ్ కానివ్వండి, సిస్టమేటిక్ అకాడమిక్ ప్రోగ్రామ్ కానివ్వండి, ప్రతి వీకెండ్ ఎగ్జామ్, అలానే ప్రతి వీక్ ఒక కుములేటివ్ ఎగ్జామ్తో స్టూడెంట్స్ని ఆ వీక్ జరిగినటువంటి సిలబస్ మీద ఏ విధంగా ఉన్నారనేది చెక్ చేసుకొని మరి స్టూడెంట్ని ఎప్పటికప్పుడు గైడెన్స్ చేసుకుంటా మరి చాలా అత్యధికమైన పర్సంటేజ్ సాధించామని చెప్పుకోవటానికి చాలా సంతోషిస్తున్నాం. ఈ స్టూడెంట్స్ అందరూ కూడా జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ రాయటానికి ఈ 44 మందితో పాటుగా మరి చాలామంది స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ రావడం అనేది ఉంటుంది. వీరిలో మరీ ముఖ్యంగా 94% అబోవ్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఎన్ఐటీలో డైరెక్ట్గా సీట్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. అలా ఉన్నటువంటి ఈ స్టూడెంట్స్ అందరూ కూడా మరి రాబోయే రోజుల్లో మరి మేలో జరిగేటటువంటి జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ కూడా వీళ్ళందరూ కూడా ప్రిపేర్ అవుతారు. మరి అదేవిధంగా జేఈ అడ్వాన్స్లో కూడా మరి మంచి ర్యాంక్తో ఐఐటీస్లో జాయిన్ అవ్వటానికి ఉంటుంది. ఫిజిక్స్లో 99% సాధించిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. కెమిస్ట్రీలో 99% సాధించిన వారు 3 ఉన్నారు. అంటే ఇండివిజువల్గా సబ్జెక్ట్ వైజ్గా పర్సంటేజ్ తీసుకున్నట్లయితే దగ్గర 10 మంది విద్యార్థులు ఇండివిజువల్ సబ్జెక్ట్స్లో మరి 99% సాధించడం జరిగింది. తాడేపల్లి మండలం చిర్రావూరు గ్రామంలో రేషన్ డీలర్ ఎం రాజశేఖర్పై దాడికి పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకుని బాధితుడిని ఆదుకోవాలని తెనాలి బీజేఆర్ కమిటీ సభ్యులు తెనాలి డీఎస్పీ జనార్దన్ రావును మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. తాడేపల్లి మండలం చిర్రావూరు గ్రామంలో రేషన్ డీలర్ ఎం రాజశేఖర్పై జరిగిన దాడిలో బాధితుడికి న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలంటూ తెనాలి బీజేఆర్ కమిటీ సభ్యులు మంగళవారం తెనాలి డీఎస్పీ జనార్దన్ రావును కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం బీజేఆర్ కమిటీ గౌరవ అధ్యక్షుడు అత్తూరు శరత్ మాట్లాడుతూ రేషన్ డీలర్ రాజశేఖర్పై అగ్రవర్ణాల దాడిని బీజేఆర్ కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. దాడి ఘటన కేసును పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులకు ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేఆర్ కమిటీ అధ్యక్షులు మేకల సురేష్, జేబీఎం ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కటివరపు దేవయ్య, బీజేఆర్ కమిటీ ప్రతినిధులు అత్తూర చంటి, అత్తూర శ్యామ్, కొమ్ము రాయల్, ఎన్ రమేష్, జి రవిశ్యామ్, ఎస్ కమలాకర్, సీనియర్ న్యాయవాది ఇందుపల్లి రాజారాం తదితరులు పాల్గొన్నారు.
బాబాసాహెబ్ రాసినటువంటి ఆర్టికల్ 17 ప్రకారం గవర్నమెంట్ ఉద్యోగాల్లో తగు స్థానాన్ని కల్పించినటువంటి మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఆయన ఆశయాలను ముందు తీసుకెళ్ళడానికి ఎంతో కృషి చేస్తున్నాము. అదేవిధంగా ఆర్టికల్ ప్రకారం రాసినటువంటి ఉద్యోగాన్ని గవర్నమెంట్ అతనికి అప్పగిస్తే ఆ బాధ్యతను ఆ గ్రామంలో ఉన్నటువంటి విధి విధానాలు నిర్వహిస్తుంటే అగ్రవర్ణాలు దుహంకారాన్ని చేస్తూ నువ్వు ఇస్తే మేము తినాలా అనేటువంటి ఒక విధమైన పోకడకు పోయి వాళ్ళు అతన్ని దాడి చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు బీజేఆర్ కమిటీ అదేవిధంగా జైబీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెనాలి డీఎస్పీ గారిని కలవడం జరిగింది. తగు న్యాయం చేస్తారని చెప్పేసి పోలీసు వారిని విన్నపించుకుంటున్నాము. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన మక్బూల్కు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపై రాయంప్రసాద్ అందజేసిన 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు మంగళవారం బాధిత కుటుంబానికి అందజేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ 2 రోజుల క్రితం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా నష్టపోయిన మక్బూల్ కుటుంబానికి మాజీ మంత్రి ఆలపడి రాయంప్రసాద్ 50,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించడం జరిగిందని అన్నారు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న మక్బూల్ కుటుంబం ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో పూర్తిగా నష్టం ఏర్పడటం బాధాకరమని అన్నారు. గ్రామ పార్టీ తరపున మక్బూల్ కుటుంబానికి మరికొంత సాయం అందించినట్టు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆదివారం 11వ తారీఖు 5-10 నిమిషాల కాడ నుంచి మేము నమాజ్కి వెళ్ళినాము. ఆ సమయంలో నమాజ్ చేసి వచ్చేటంతసేపులోనే ఈ వైర్లు మొత్తం కాలిపోయి 4 ఏపులు కూడా కాలుతో మొదలు పెట్టేసి 15-20 నిమిషాల్లోనే ఇల్లు కూలిపోయింది మా కళ్ళ ముందే. ఆ పొగకి జనం కూడా రాలేకపోయారు లోపలికి. పొగేసింది. ఇంట్లో ఎవరు లేరు. నమాజ్కి వెళ్ళి వచ్చాము అంతే. ఆటో తోలుకుంటూ కొద్ది మసీదు కార్యక్రమం చూసుకుంటూ దేవుడి కార్యక్రమం చూసుకుంటూ జీవనం గడుపుకునే మనిషి. చాలా వ్యక్తిగత కుటుంబం, చాలా మంచి కుటుంబాలు. అది దేవుడు ఎట్లా రాసి పెట్టాడో తెలియదు కానీ ప్రాణ నష్టం జరగల. కాకపోతే 2 కుటుంబాలు ఉంటున్నారు దీంట్లో. 2 కుటుంబాల్లో ఏది మిగలలేదండి. చాలా నష్టం జరిగింది. కట్టు బట్టలు కూడా లేవు. బీరవాలు ఇవన్నీ తగలబడిపోయి చాలా ఇబ్బందిగా ఉన్నారు. దయచేసి ప్రభుత్వం వారు కూడా దీన్ని సాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన వచ్చి చూసి ఆయన ఒక 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. మొత్తం కూడా కట్టుగుడ్డలతో వాళ్ళు ఉన్నారు. ప్రాణహాని ఏం లేదు. ఏ గవర్నమెంట్ కూడా సహాయం చేసిన దాఖలాలు ఏం లేవు. గవర్నమెంట్ కూడా సహాయం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు 50,000 రూపాయలు చూసి ఆయన కన్నీరు చూసి పిల్లలను చూసి ఇదైపోయి ఒక 50,000 ఇచ్చారు. ప్లస్ పార్టీ వాళ్ళని కూడా ఒక 50,000 రూపాయలు బాగు చేసి ఇవ్వండిరా అని చెప్పి మీ సహాయం మీరు చేయండి, నా సహాయం నేను చేశానని చెప్పి అన్నారు. ఎంఆర్ఓ గారికి చెప్తామన్నారు. ఈ వసతి గృహం కూడా నిర్మించాలని చెప్పి డిమాండ్ చేశారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామానికి చెందిన కట్టా కోటేశ్వరరావు శ్రీదేవి దంపతుల కుమార్తె లక్ష్మీ తిరుగుతమ వివాహాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపడి రాజంప్రసాద్ అందజేసిన పెళ్లి కానుకను స్థానిక నేతలు నవవధువుకు అందజేసి ఆశీస్సులు అందజేశారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామానికి చెందిన కట్టా కోటేశ్వరరావు శ్రీదేవి దంపతుల కుమార్తె లక్ష్మీ తిరుగుతమ వివాహ సందర్భంగా మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపడి రాజంప్రసాద్ తరపున ఆమెకు పెళ్లి కానుక కిట్ను తెలుగుదేశం పార్టీ శ్రేణులు మంగళవారం అందజేశారు. నియోజకవర్గంలో కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా పేదంటి ఆడపడుచుల పెళ్లికి రాజేంద్రప్రసాద్ పెళ్లి కానుక కిట్ను అందజేయడం జరుగుతుందని నేతలు పేర్కొన్నారు. లక్ష్మీ తిరుగుతమ పార్టీ నేతలు ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. దుగ్గిరాల మండలం పెదకొండూరు గ్రామ పరిధిలో అక్రమ మైనింగ్ జరుగుతుందని అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని జడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ అధికారులను కోరారు. గత 2 నెలలుగా దుగ్గిరాల మండలంలో విచ్చలవిడిగా అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని మేకతోటి అరుణ ఆరోపించారు. పెదకొండూరు గ్రామంలో జరుగుతున్న ఇసుక బుసుక అక్రమ తవ్వకాలను అరికట్టాలని జడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ, పెదకొండూరు ఎంపీటీసీ సభ్యుడు కొండూరు సుమన్లు తహసీల్దార్ కె రవిబాబు, ఎస్ఐ సిహెచ్ ప్రతాప్ కుమార్కి మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ మాట్లాడుతూ మండలంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాల గురించి మండల అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. గతంలో ఇటువంటి అక్రమ తవ్వకాలు ఉండేవి కావని, కేవలం గత 1.5 రోజులుగా మండలంలో విచ్చలవిడిగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని, పరిమితికి మించి అధిక లోడ్లతో భారీ వాహనాలతో తరలిస్తున్నాయని అన్నారు. భారీ వాహనాలతో గ్రామాల రోడ్లు కూడా పూర్తిగా దెబ్బతినే పరిస్థితి నెలకొందని అన్నారు. ఈ విషయం గురించి మైనింగ్ డీడీని అడగ్గా మైనింగ్ శాఖ నుండి ఎటువంటి అనుమతులు లేవని తెలిపారని అన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలను అరికట్టాలని అధికారులకు విన్నవించామని, అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. చర్యలు తీసుకోకపోతే మండల ప్రజాప్రతినిధులు గ్రామస్తులతో కలిసి ఇసుక క్వారీ వద్ద అక్రమ తవ్వకాలను అడ్డుకుంటామని అన్నారు. దీనిపై తహసీల్దార్ రవిబాబు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ఇచ్చిన వినతిపత్రంపై విచారణ చేసి ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా తవ్వకాలు జరిగితే చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈరోజు 13/2/2024 తారీఖున తహసీల్దార్ కార్యాలయానికి
జెడ్పీటీసీ మెంబరు మరియు ఎంపీటీసీ పెదకొండూరు వారు ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి పరిశీలన చేసి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. మరి ఎటువంటి అనుమతులు లేకపోయినప్పటికీ ఎక్కువ ట్రాన్స్పోర్ట్తో హెవీ లోడ్లతో ఈ జరగడం వల్ల పెదకొండూరు గ్రామం ఉన్నటువంటి కరకట్ట రోడ్లు కూడా చాలా ఇబ్బందిగా మరి పాడవటం జరుగుతుంది. గతంలో ఏంటంటే ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఎటువంటి ఇలాంటి అక్రమ జరగలేదు. అయితే సార్ ఉన్నప్పుడు ఇలా జరగకుండా ఈ రోజున సార్ రాజీనామా చేసేసరికి ఎక్కడెక్కడో వచ్చి ఈ విధంగా అక్రమం చేస్తున్నారు. దుగ్గ్రాల మండలం ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్ఐ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి కూడా అక్రమంగా ఇలాగే జరుగుతూ ఉన్నాయి. మరి మైనింగ్ డీడీ గారిని అడిగినప్పుడు మరి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని చెప్తున్నారు. ఈ విధంగా ఇంకా రేపు కూడా కొనసాగినట్లయితే మండల ప్రజాప్రతినిధులతో కలిసి అదేవిధంగా గ్రామస్తుల నాయకులతో కలిసి రేపు ఉదయం 10 గంటలకల్లా కూడా ఇలాగే జరుగుతూ ఉన్నట్లయితే ధర్నా చేసేవారుగా ఉన్నాము. ఈ విషయాన్ని గమనించుకోవాలని తెలియజేస్తున్నాము. అక్కడ ఇసుక అక్రమంగా ఎక్కువగా లోడ్లు హెవీ లోడ్లతో ఎక్కువగా తోలేస్తున్నారు. రోడ్లు మొత్తం పాడైపోతున్నాయి సార్. ఏదైనా అడుగుతుంటేనేమో మా సొంతదే, మేము జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా అది ఇదని అంటున్నారండి. 2 నెలల నుంచి పర్మిషన్ ఉంది ఇసుక గురించి అండి. అక్కడ పర్మిషన్ లేకుండా బుసక తీసుకెళ్తున్నారు. నైట్ పర్మిషన్ లేకుండా దగ్గర 400 లారీ 400 నుంచి 500 లారీ లోడింగ్ జరుగుతుంది పర్మిషన్ లేకుండా. బుసక పర్మిషన్ లేదు సార్. డీడీ గారిని అడిగితే బుసక పర్మిషన్ లేదు, ఇసుకని చెప్పారు. అక్కడ బుసక తీస్తున్నారు సార్ మెయిన్. దానివల్ల బాగా ఇబ్బంది జరుగుతుందండి. దుగ్గిరాల రైలుపేటలోని టెర్మినిక్ అసోసియేషన్ హాల్ నందు పశువు రైతుల కమిటీ సంఘం నాయకుల సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రైతు సంఘ నేతలు జొన్న శివశంకర్, కాజా వెంకటేశ్వరరావు హాజరయ్యారు. దుగ్గిరాల రైలుపాట్లో ఉన్న టెర్మినిక్ అసోసియేషన్ హాల్లో మంగళవారం పశువు రైతుల కమిటీ సంఘం నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర పశువు రైతుల కన్వీనర్ జొన్న శివశంకర్, కాజా వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ దుగ్గిరాల రైలుపేటలో జరిగిన కోల్డ్ స్టోరేజ్ ప్రమాదంలో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. ప్రమాదం జరిగి 23 రోజులు కావస్తూ ఉన్న విచారణ కమిటీ ఇప్పటివరకు నివేదికను బయటపెట్టలేదని అన్నారు. కోల్డ్ స్టోరేజ్లో 90,000 క్వింటాలకు 45,000 క్వింటాల బీమా ఉందని, ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం రైతులకు బీమా కల్పించాలని అన్నారు. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకృతి విపత్తుల సహాయ నిధి నుండి రైతులను ఆదుకుని న్యాయం చేయాలని అన్నారు. ప్రభుత్వం నష్టపోయిన రైతులను గుర్తించి బీమాను వర్తింపజేసి నేరుగా వారి ఖాతాలో నగదును జమ చేయాలని అధికారులను కోరుతున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో రైతు నాయకులు వేములపల్లి వెంకటరామయ్య, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మునకా శివసామిరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ జట్టి బాలరాజు, కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు మన్నవ నాగమల్లేశ్వరరావు, నడుకుదు యోగేశ్వరరావు, యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు, భీమవరపు అమ్మిరెడ్డి, చొక్కాకుల పోతురాజు, రైతులు వేములకొండ రమేష్ బాబు, కె రామస్వామి, గోవిందరెడ్డి, ఆళ్ల వెంకటప్పారెడ్డి రైతులు తదితరులు పాల్గొన్నారు. సబ్ మార్కెట్ యార్డ్లో జరిగిన సమావేశంలో 1 వీక్లో అన్ని వివరాలు మందు రావాలని చెప్పేసి సబ్ కలెక్టర్ గారు ఆ అధికారులని చెప్పడం జరిగిన ఇప్పటికీ కూడా ఎంక్వైరీ రిపోర్టు బయటికి రాలేదు. తక్షణమే ఎంక్వైరీ రిపోర్ట్ని బయట పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంశం ఏంటంటే ఇన్సూరెన్స్ 2010-11 నుంచి ఇప్పుడు దాకా పసుపు 1,15,000 బస్తాలనే ఎక్కడ స్టాక్ ఉంటుంది అని ఒక వార్త. ఇన్సూరెన్స్ 45,000 రూపాయలకి ఇన్సూరెన్స్ జరిగిందని చెప్పేసి 45 కోట్లకి, మరి 45 కోట్లలో ఎంత వస్తుందని చెప్పేసి కనుక 80%, సుమారు 80-85% మాత్రమే ఇన్సూరెన్స్ మనకి వస్తానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మేధావులు చెప్తా ఉన్న పరిస్థితులలో ఇవాళ 11,000 రూపాయలు మార్కెట్ రేట్. మరి 11,000 రూపాయలు మార్కెట్ రేటు యజమాని ఇస్తాడా, ప్రభుత్వం ఇస్తుందా తేల్చాల్సిన అవసరం ఉంది. ఇచ్చేదానికి ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చేదానికి మాకు మధ్య ఏమన్నా తేడాలుంటే ఆ తేడాని కోల్డ్ స్టోరేజ్ యజమాని భరించాలి, అతనే రెస్పాన్సిబిలిటీ. ఆ క్రమంలో కూడా కాస్త తేడాలుంటే ప్రకృతి విపత్తుల సహాయ నిధి నుంచి కానీ, అదేవిధంగా ప్రభుత్వం సహాయ నిధిని కేటాయించిన 3,000 రూపాయలు విపత్తు సహాయ నిధిని కేటాయించింది, దాని నుంచి కానీ సహాయ సహకారాలు రైతాంగానికి అందించి రైతులు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. నేషనల్ డే స్టాఫ్ మేనేజ్మెంట్ నుంచి కూడా ఈ సహాయ నిధిని తీసుకురావడానికి అవకాశం ఉందని చెప్పి మేధావులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా వీళ్ళు కానీ న్యాయం చేయని పక్షంలో కన్జ్యూమర్ కోర్టులో కూడా మనం దీన్ని అప్పీల్కి వెళ్ళాలని చెప్పి ఆలోచన మా సంఘం ఒక అభిప్రాయానికి రావడానికి ఈరోజు ఈ సమావేశం జరుగుతుంది. ఇప్పటికైనా సరే కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యమా ఈ నేషనల్ ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎంత ఇస్తారో అది అందరికీ సమానంగా వచ్చే విధంగా, రైతులకే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడే విధంగా ఇవాళ కోల్డ్ స్టోరేజ్ యజమాని అకౌంట్కి రాకుండా
రైతులకు వచ్చే ఇన్సూరెన్స్ మొత్తం కూడా వాళ్ళ అకౌంట్లో జమ చేసే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వ అధికారులను మేము డిమాండ్ చేస్తాం. వేమూరు నియోజకవర్గానికి ఎక్కడి నుంచో వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వరికుటి అశోక్ బాబు తన స్థాయిని మరిచి మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమంజసం కాదని వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నగడ్డ విజయబాబు, వేమూరు మండల పార్టీ అధ్యక్షులు దండే సుబ్బారావు, రైతు సంఘం నాయకులు అమిశెట్టి కిషోర్లు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ అధికార ప్రతినిధి జొన్నగడ్డ విజయబాబు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అశోక్ బాబును ఎక్కడి నుంచో దిగుమతి చేసుకుంటే వేమూరు వచ్చిన మనిషి ఆయననే అన్నారు. గతంలో అశోక్ బాబు చేసిన ఉద్యోగం, రియల్ ఎస్టేట్ ద్వారా రైతులను ముంచిన విషయాలు ప్రజలకు తెలియనివి కాదని అన్నారు. అటువంటి ఆయన అధికారులను అడ్డం పెట్టుకుని నియోజకవర్గంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఆధార్ కార్డు పుట్టించుకున్నంత మాత్రాన తాను స్థానికుడు కాదని ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. రాని ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు ఆయన్ను ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే తిరిగి పంపించడం ఖాయమని హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకు అవకాశం ఇచ్చింది కావున పోటీ చేసి ప్రజలు అభిమానం సంపాదించాలే కానీ ఏదో మాట్లాడి ప్రజలు దగ్గరవుదామనుకుని ప్రేరేపణ చేయడం ఏమాత్రం సమంజసం కాదని అన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ హనీఫ్, వేలుపుల రవిప్రసాద్, దొప్పలపూడి సుధాకర్, బండారు సూరిబాబు, అమినేని రవి తదితరులు పాల్గొన్నారు. ఈయన ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తి, దళితుల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న వ్యక్తిని చెప్పుకుంటున్న ఈయన ఒక్కసారి పునరాలోచించుకోమని చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఎంతమంది అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పెత్తందారి రెడ్లు పరిపాలన చేస్తున్నారు, రోజు పేపర్లు కోడైకి వస్తూ ఉన్నాయి. చివరికి యాత్ర 2 సినిమా తీసిన అతను కూడా రెడ్డే. ఆయనకి ఆర్సిలీస్లో 2 ఎకరాలు అప్పనంగా దోచిపెడతా ఉన్నారు. ఎట్రో ఫార్మస్యూటికల్స్ కానీ, అరబిందో ఫార్మస్యూటికల్స్ కానీ, రాంకీ గ్రూప్ కానీ, లేకపోతే వాళ్ళ దేవుడి సేవ చేస్తున్న భువన కరుణాకర్ రెడ్డి కానీ, మొన్నటిదాకా దేవుడి సేవ చేసినటువంటి వైవి సుబ్బారెడ్డి కానీ, చివరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, రోజమ్మని వీళ్ళనంటారు పెత్తందారులని. కానీ తెలుగుదేశం పార్టీలో పెత్తందారుల వ్యవస్థే లేదు. వీళ్ళంట అగ్రవర్ణాలు లేకపోతే పెత్తందారులకి బలహీన వర్గాలకి మధ్య యుద్ధం అంట. ఈ యుద్ధంలో ఆయన ఒక అర్జునుడు, ఈయన ఒక సెకండ్. ప్రజాక్షేత్రంలో రేపు రాబోయే 2 నెలల ఎలక్షన్ జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మీరు అసత్యాలు చెప్పినంత మాత్రాన, కూచిపూడిలో ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నంత మాత్రాన, ఒక ఇల్లు అద్దెకి తీసుకుని పార్టీ ఆఫీస్ పెట్టినంత మాత్రాన అది సమంజసం కాదు మీరు మాట్లాడటం. అంతేకాకుండా 6 నెలల నాడు రంగులు వేశారంట. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అని ఒకటి పెట్టారంట గుడారాలాగా. నాయన మేమంతా తెలుగుదేశంలోనే పుట్టాం, మా ఇళ్ళే తెలుగుదేశం కార్యాలయాలు. ఇక్కడున్న ప్రతి ఒక్కడి గుడిలో కూడా ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, ఆనందబాబు ఉన్నారు. వాళ్ళ తెలుగుదేశం పార్టీకి వేరుగా ఇంకొక కార్యాలయాలు అక్కడ అందరి ఇళ్ళు కార్యాలయాలే తెలుగుదేశంకి. మాకు ఇవాళ బ్రహ్మాండమైన కార్యాలయం ఉంది. నీకు మళ్ళీ అడావుడిగా కార్యాలయం పోటీ తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. అదే సందర్భంలో పరిచయం చేసుకోవడానికి భోజనాలు పెట్టాల్సిన అవసరం మాకు లేదు. దాదాపు 20 సంవత్సరాల నుంచి మాతో మమేకమై మాలో ఒకటిగా, మా సోదరుడిగా ఎప్పుడు కూడా మేము ఒకవేళ వేరే కులాల్లో పుట్టినా కూడా ఆనందబాబుని ఇంతవరకు ఎవరు కూడా కులంతో చూడరని చెప్పే సందర్భంగా మనం చేస్తాం. ఇన్ఛార్జీలు కానీ వీళ్ళంతా వాళ్ళే ఉన్నారు, చాలా 40 మంది రెడ్లే ఉన్నారు. కదలా కులాలు ఎవరు లేరు. చూసుకోండి మీరు కావాలంటే. అంటే పెత్తందారులు అంటారు, మీరే పెత్తందారులు. ఇక వేరే పార్టీలు ఎక్కడా పెత్తందారులు లేదు. ఆనందబాబు గారు అందరూ కలుపుకుని వెళ్తారు. ఆయన కార్ ఇవ్వాలంటే 500 అవుతున్నాయి అంటున్నారు. మీరు ఇంటికి వచ్చి తీసుకెళ్ళండి. మీరు ఆ ప్రజలకి వైసీపీ వాళ్ళకి ఖర్చు తగ్గింది. ఇళ్ళకి వచ్చి తీసుకెళ్ళాలి. ఇంట్లో పెళ్ళుంటే మీరు కాకిందా కానీ అట్లా ఓట్లు మధ్య చూసుకోండి. వ్యవసాయ శాఖ మరియు జిల్లా వనరుల కేంద్రం అధికారులు, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తల బృందం తెనాలి మండలంలోని హాఫ్పేట, కాజీపేట, కొలక్లూరు గ్రామాల్లోని మినుము, పెసర, జొన్న, మొక్కజొన్న పంటలను పరిశీలించారు. వ్యవసాయ శాఖ మరియు జిల్లా వనరుల కేంద్రం అధికారులు, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తల బృందం తెనాలి మండలంలోని హాఫ్పేట, కాజీపేట, కొలక్లూరు గ్రామాల్లోని మినుము, పెసర, జొన్న, మొక్కజొన్న పంటలను పరిశీలించారు. రైతులకు తగు సలహాలు, సూచనలు చేశారు. గులాబీ రంగు మరియు మచ్చల కాండం తొలుచు పురుగును, ఆకుముడత, బొబ్బర లాంటి వైరస్ తెగుళ్లను గమనించారు. బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగులు,
కత్తెర పురుగు ఉనికిని గమనించారు. వీటి నివారణకు అవలంబించాల్సిన సస్యరక్షణ చర్యలపై రైతులకు అవగాహన కలుగజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ పి రామాంజనేయులు, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీలత, తెనాలి వ్యవసాయ శాఖ ఏడీఏ ఉషారాణి, ఏవో ప్రేమ్ సాగర్, విజయ్ మోహన్, విఏఏలు, రైతులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గం ఇన్ఛార్జి వరికుటి అశోక్ బాబు ఓ ప్రైవేటు మీడియాలో మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబుపై చేసిన విమర్శలను వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం టీడీపీ నాయకులు ఖండించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ వరికుటి అశోక్ బాబు ఓ ప్రైవేటు మీడియాలో మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబుపై చేసిన విమర్శలను వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం టీడీపీ నాయకులు ఖండించారు. కొల్లూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీపీలు కనగాల మధుసూదన్ ప్రసాద్, మైనేని మురళీకృష్ణులు మాట్లాడుతూ వేమూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా వచ్చిన వరికుటి అశోక్ బాబు నక్క ఆనందబాబుపై విమర్శలు చేయడం సరికాదన్నారు. తెలుగుదేశం పార్టీ పెత్తందారి వ్యవస్థ అంటున్న వేమూరు వైసీపీ ఇన్ఛార్జ్ అశోక్ బాబుకు అసలు పెత్తందారి వ్యవస్థ అంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించారు. దేవుడి గుడికి కూడా వెళ్లడం ఇష్టం లేని ముఖ్యమంత్రి జగన్ ఇంటి ముందు సెట్టింగులు వేయించారని ఆరోపించారు. బీసీలు, ఎస్సీ, ఎస్టీలు మాత్రమే నియోజకవర్గాలు మార్పులు చేయటం పెత్తందారితనమని, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ నడి రోడ్డుపై సభలు పెట్టడాన్ని పెత్తందారి వ్యవస్థ అంటారన్నారు. మీ అహంకారాన్ని అధికారులపై రుద్ది ప్రజలను భయపెట్టడం వంటివి చేస్తూ తెలుగుదేశం పార్టీని, నేతలపై విమర్శలు చేయటం సరైంది కాదని ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ అశోక్ బాబు తెలుసుకోవాలని హితవు పలికారు. రెడ్లను మాత్రమే సమన్వయకర్తలుగా పెట్టి పరిపాలన సాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పెత్తందారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో వందల కోట్లు విలువ చేసే ప్యాలెస్లు కట్టుకునే జగన్మోహన్ రెడ్డి పెత్తందారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీలను మాత్రమే ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి మార్చటం పెత్తందారి మనస్తత్వానికి అర్థం పడుతుందని చెప్పి తెలియజేస్తున్నా. అక్కడ దాకా ఎందుకు, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి అశోక్ బాబు కూడా 5 సంవత్సరాలు కొండపి నియోజకవర్గంలో పనిచేసిన తర్వాత ఏ కారణం చేత నిన్ను వేమూరు నియోజకవర్గానికి తీసుకొచ్చాడని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. మీరు చేసే పనులన్నీ ఆ విధంగా ఉంటూ ఎదుటి వారిని విమర్శించడం సహేతుకం కాదని చెప్పి కొండపి నుంచి ఇక్కడికి విచ్చేసిన అశోక్ బాబుకి తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ఆయన ఇంకో మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి నన్ను వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించిన మరుక్షణం నేను ఇక్కడికి వచ్చేసి పని చేసుకోవడం మొదలుపెట్టాను, నా ఆధార్ కార్డు మార్పించుకున్నాను, నేను ఇల్లు తీసుకున్నానని చెప్పి ఈ వేషాలయటం అనేది జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మీ నాయకత్వం అందరిలో కూడా ఉంది. ఎన్నికల ముందు మనం ఒకసారి గమనించినట్లయితే అమరావతిలో ఇల్లు కట్టుకున్నాం, మేము ఇక్కడే ఉంటాం, అమరావతి రాజధాని అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడో అదే విధంగా మోసం చేయడానికే నువ్వు వేమూరు నియోజకవర్గంలో ఇల్లు తీసుకోవడం కానీ ఆధార్ కార్డు మార్చుకోవడం కానీ జరిగిందని చెప్పి నేను వేమూరు నియోజకవర్గ ప్రజానికానికి తెలియజేస్తున్నా. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధితుడు సయ్యద్కు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ తరఫున కిచెన్ కిట్, హైజానిక్ కిట్, చీర, లుంగి, టవల్ మొదలగు వాటిని తెనాలిలోని ఎమ్మెల్యే కార్యాలయం నందు మంగళవారం వారికి అందజేశారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు తమ వంతు సాయం అందజేసి తమ సహృదయతను చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధితుడు సయ్యద్కు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ తరఫున కిచెన్ కిట్టు, హైజానిక్ కిట్టు, చీర, లుంగి, టవల్ మొదలగు వాటిని తెనాలిలోని ఎమ్మెల్యే కార్యాలయం నందు మంగళవారం వారికి అందజేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ చైర్పర్సన్ మొమ్మనేని భానుమతి చేతుల మీదుగా బాధితునికి అందజేశారు. ఈ కార్యక్రమం నందు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ నాగవేణి, అక్కిదాసు కిరణ్ కుమార్, కాళిదాసు వెంకటేశ్వరరావు, రెడ్ క్రాస్ సొసైటీ కోశాధికారి నాళం శ్రీమన్నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. తెనాలి షరాబ్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ భద్రావతి సహిత భావన ఋషి స్వామివార్ల వార్షిక కళ్యాణ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. తెనాలి షరాబ్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ భద్రావతి సహిత భావన ఋషి స్వామివార్ల వార్షిక కళ్యాణ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ మహోత్సవాల్లో భాగంగా మంగళవారం పొగడ మానోత్సవ వాహనంపై స్వామి అమ్మవార్లను ఉంచి తెనాలి పురవీధుల్లో మేళ తాళాల మధ్య ఊరేగింపును నిర్వహించారు. బుధవారం ఉదయం కూడా పొగడ మానోత్సవం, స్వామి అమ్మవార్ల ఊరేగింపు జరుగుతుందని ఉత్సవ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ నెల 15వ తేదీన ఉదయం గాడిబావి సెంటర్లో ముత్యాల పందిరిలో కళ్యాణోత్సవం నిర్వహించబడుతుంది.
జరుగుతుందని కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ బిట్రా రామలింగేశ్వరరావు, పద్మశాలి బహోత్తమ సంఘం అధ్యక్షులు బట్టు జగత్కోటి నరేంద్రబాబు, సంఘ ప్రధాన కార్యదర్శి కొడాలి క్రాంతి కుమార్, దేవస్థానం బోర్డు మెంబర్లు ధనలక్ష్మి, పోలిశెట్టి వెంకటేశ్వరరావు, తాడిపత్రి చంద్రశేఖర్, కె వెంకటరమణ, పెద్ద శ్రేష్ఠులు జొన్నాదుల కోటేశ్వరరావు, జొన్నాదుల కృష్ణ, తాడిపత్రి ప్రసాద్ మరియు పద్మశాలి సంఘ సభ్యులు పాల్గొన్నారు. స్వామివారు ఈరోజు పొగడమానోత్సవం వాహనం మీద నగర పురవీధుల్లో అత్యంత వైభవంగా ఊరేగింపుకు బయలుదేరుతున్నారు. అలాగే రేపు స్వామివారు రేపు రాత్రి భృంగి వాహనం అలాగే పులి వాహనం మీద స్వామివారు రేపు ఊరేగి ఎల్లుండి ఉదయం 15 గంటలకి గాడిబావు సెంటర్లో కళ్యాణ మహోత్సవానికి బయలుదేరి వెళ్తారు. అలాగే 18వ తారీఖు ఆదివారం రోజు సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్ని కార్యక్రమాల్లో కూడా పద్మశాలి కుల సంఘీయులు, తెనాలి పట్టణ పుర ప్రజలందరూ కూడా ఈ అన్ని కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. షరా బజార్ నందు వేంచేసి ఉన్న శ్రీ భద్రాద్రి సహిత భావనాథ స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారు పొగడమానోత్సవ వాహనం పైన తెనాలి పురవీధుల్లో ఊరేగింపు బయలుదేరి ఉన్నారు. దీనిలో పద్మశాలి కుల బాంధవులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన కోరుతున్నాం. శ్రీ భావనాథ స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఈ రోజున స్వామివారు పొన్నమాను వాహనంపై తెనాలి పట్టణ పురవీధుల్లో ఊరేగింపుగా బయలుదేరారు. అదేవిధంగా రేపటి రోజున స్వామివారు అమ్మవార్లు భృంగీశ్వర వాహనం, గజవాహనంపై నగరోత్సవంలో పాల్గొని రేపు రాత్రంతా కూడా తెనాలి తిరునాళ్ళ కార్యక్రమాన్ని నిర్వహించుకొని రేపు ఎల్లుండి తెల్లవారుజామున ఉదయం 5 గంటలకి తెనాలి గాడిబావు సెంటర్లో ఉన్నటువంటి శ్రీ భద్రావతి సహిత భావనాథ స్వామివారి మణిమయ కళ్యాణ మండపం నందు కన్నుల విందుగా కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హెచ్సి వార్తలను యూట్యూబ్లో తెనాలి హెచ్సి అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. తెనాలి పట్టణ సుందరీకరణలో పుర ప్రజలు భాగస్వాములు కావాలన్న తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. జేఈ మెయిన్స్ ఫేజ్ 1 పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన తెనాలి ఎన్ఆర్ఐ కళాశాల విద్యార్థులు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.